హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తే నేను మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీ ఎనర్జీస్ కూడా చెక్ చేసుకోవడానికి అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మేబీ వాళ్ళకి కూడా ఈ టైప్ రీడింగ్స్ అయితే యూజ్ అవ్వచ్చు. కొంచెం జనరల్ కేటగిరీ కాబట్టి సో మెజారిటీకి అయితే ఇలాంటివి ఎంతో కొంతైనా సూట్ అవుతాయండి. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు డీటెయిల్డ్‌గా తెలియాలి అనుకుంటే మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, ప్రస్తుతం మీ అదృష్టం ఎలా ఉంది? సో, ఇలా ఒక రీడింగ్ చేయాలనుకుంటున్నానండి. సో, బేసిక్‌గా ఈ రీడింగ్ ఏంటంటే చూడడానికి ఒక నార్మల్ రీడింగ్‌లా ఉండొచ్చు. బట్ చాలా మందికి తెలుసు అదృష్టం అనేది వాళ్ళ జీవితంలో ఎలా పనిచేస్తుంది అని. ఒక మనిషికి ఎన్ని తెలివితేటలున్నా ఆర్ అంటే వాళ్ళు ఎంత నిజాయితీగా ఉన్నా సరే, అదృష్టం అనేది కానీ లేకపోతే కొన్ని సార్లు థింగ్స్ వర్కౌట్ అవ్వవు. అలా అని చెప్పి ప్రతిసారి అదృష్టం మీదే వ్యక్తులు ఆధారపడడం అనేది కూడా కరెక్ట్ కాదు. బట్ కొన్ని సార్లు ఏంటంటే తెలివితేటలకి అదృష్టం కానీ తోడైతే ఖచ్చితంగా వాళ్ళ జీవితంలోని అంటే మంచి మార్పులు చూస్తారండి. అనుకున్నవి సాధిస్తారు. ఈరోజు అంటే మంచి స్థాయిలో ఉన్న వ్యక్తులంతా కూడా అంటే తెలివైన వాళ్ళు అయితేనే ఆ స్థాయికి చేరలేదు. అదృష్టం కూడా ఎంతో కొంత తోడైతేనే అలా చేరిన వాళ్ళుంటారు. మెజారిటీ పీపుల్ ఏంటంటే లక్‌ని ట్రస్ట్ చేయరు. బట్ లక్ అండ్ హార్డ్ వర్క్ కలిస్తేనే సక్సెస్ అయితే ఉంటుందండి. అందులో ఏది కూడా అంటే ల్యాక్ అయినా సరే కొన్ని సార్లేంటంటే అనుకున్నంతగా వర్కౌట్ అవ్వదు. అలా అని చెప్పి సక్సెస్ రాదు అని కాదు. సక్సెస్ వస్తది కానీ, బట్ లక్ ఉన్నప్పుడు ఇంకా అంటే ఫాస్ట్‌గా రావడం కానీ, ఇంకా అనుకున్న దానికంటే ఎక్కువగా రావడం కానీ అలా జరుగుతుంది. సో, అందుకే అంటే ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు కొన్ని పనులు చేస్తున్నప్పుడు ఆర్ ఈ టైంలోని అంటే మీ లైఫ్‌లో ఏమైనా డిఫికల్టీస్ కానీ ఫేస్ చేస్తున్నట్టయితే ఫస్ట్ మీరు ఆలోచించేది ఇదే. మేబీ లక్ మన వైపు లేదేమో అంటే ఈ టైం అనేది మనకి సూట్ అయ్యేలా లేదేమో, మేబీ మనం వెయిట్ చేస్తే బెటర్ ఏమో, ఇలా రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. మరి నాకేమనిపించిందంటే ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీలో చాలా మందికి అట్‌లీస్ట్ కాన్ఫిడెన్స్ వస్తుంది. అండ్ ఈ టైంలో బిగ్ డెసిషన్స్ తీసుకుంటే వర్కౌట్ అవుతుందా లేదా అనే క్లారిటీ కూడా వస్తుంది. సో, అంటే కొన్ని చేంజెస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు సో, వాళ్ళు చేసుకోవచ్చా లేదా ఇలా ఎంతో కొంత వాళ్ళ సిట్యుయేషన్స్ గురించయితే కొంచెం తెలుస్తది అని చెప్పి ఈ రీడింగ్ చేస్తున్నానండి. సో, ఇలాంటి రీడింగ్స్ అయితే ఎవరు స్కిప్ చేయొద్దు. మోస్ట్‌లీ చూడడానికే ట్రై చేయండి. సో, ఎప్పట్లానే మీ ముందైతే 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. సో, మీరు చూసినట్టయితే 3 కార్డ్ సెట్స్ కూడా 3 డిఫరెంట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్స్ అయితే పెట్టాను నేను. సో, అలా చూసుకున్నప్పుడు మీకు ఏ కార్డ్‌కి చూస్తే మీరు బాగా అట్రాక్ట్ అవుతున్నారు. లైక్ మీ ఇంట్యూషన్ మీకు ఏ కార్డ్ సెట్‌ని పిక్ చేసుకోమని చెప్తుందో మోస్ట్‌లీ అదే పిక్ చేసేసుకోండి. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో అయితే టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కన టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్. ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, యాక్చువల్‌గా ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది వీల్ ఆఫ్ కర్మ అండి. సో, అంటే ఇది నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. జనరల్‌గా లక్ అనేది మన వైపు ఉందా లేదా అనే డౌట్ ప్రతిసారి మనకుంటది. పర్టిక్యులర్‌గా ఏదైనా పని చేస్తున్నప్పుడు, మన లైఫ్‌లో ఏదైనా ఒక ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నప్పుడు ఎక్కువగా ఈ డౌట్ వస్తుంటది. ఎందుకంటే మనం ఇంత బాధపడే పరిస్థితి కానీ ఉంటే ఫస్ట్ ఆలోచించేదైతే లక్ కోసమే. సో, ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ ఎందుకు పెట్టాను అంటే ఒకటే రీజన్ అండి. మేబీ థింగ్స్ ఏంటంటే మీ లైఫ్‌లో బెటర్‌గా ఇప్పుడు లేకపోవచ్చు. లైక్ ఏంటంటే చాలా స్లోగా మీరేంటంటే మూవ్‌మెంట్ చూడొచ్చు. మొత్తానికి మీ లైఫ్‌లోనేంటంటే ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉండొచ్చు. స్టిల్ వీల్ అనేదేంటంటే గుడ్ లక్ వైపే స్పిన్ అవుతుంది. సో, మీరేంటంటే సూన్ ఆర్ లేటర్ థింగ్స్‌ని బెటర్‌గా అర్థం చేసుకుంటారు. ఆ క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాలి. సో, మ్యాటర్ ఆఫ్ టైమ్ అండి. ప్రతి పర్సను లక్కీయే. కాకపోతే ఫేజెస్ అంటూ ఉంటాయి. ఒక ఫేజ్‌లో ఒకటి ఫేస్ చేయాలి. ఒక ఫేజ్‌లోని కొన్ని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటది. పర్టిక్యులర్‌గా కార్మిక్ డెట్స్ అనేవి ఉంటాయి కదా! సో, ఆ కర్మాని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు మోస్ట్‌లీ కొన్ని మనం అనుకున్నట్టుగా జరగవండి. మరి కొంచెం మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి.
సో దాని అర్థం ఏంటంటే మనం అది చేయలేము అని కాదు. బట్ మనకి డిసిప్లైన్ ఉన్నప్పుడు, మనం ఒక క్లారిటీతో మన ఇంటెన్షన్స్‌ని కరెక్ట్‌గా సెట్ చేసుకొని ముందుకు వెళ్తే సక్సెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అసలు అందుకే చూద్దాం ప్రెజెంట్ మీ అదృష్టం ఎలా ఉంది? మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండి. మీ లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ ఉంది. ఆ సిట్యుయేషన్ కోసం అని చెప్పి మీరు చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు. చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. లైక్ అది వర్కౌట్ అవ్వాలి అని చెప్పి. అంటే ఈ విషయంలో మాత్రం మీకు పేషెన్స్ ఉంది, కమిట్మెంట్ ఉందండి. సో, మీరేంటంటే ప్రయత్నాలైతే చేస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే, మీరు వ్యక్తులతో మాట్లాడుతున్న దగ్గర కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఎందుకంటే ఇది వర్కౌట్ అవ్వడం మీకు ఇంపార్టెంట్. దీనికోసం మీరు ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా ఇది మీకు కావాలి అనే కోరిక బలంగా ఏర్పడిందండి. అది మరి ఎక్కడి నుంచో నాకైతే తెలీదు కానీ, బట్ మీకు ఫస్ట్ నుంచి కూడా ఇది కావాలి అనిపించింది. సో, దానికోసం అని చెప్పి మీరేంటంటే చాలా స్టాండ్ తీసుకోవడం కానీ, చాలా ప్రయత్నాలు చేయడం కానీ, లైక్ ఏంటంటే మీ కమిట్మెంట్, క్లారిటీ ఏంటో నాకు అర్థమవుతుంది. సో, అంటే మీరు ఎంత కష్టపడుతున్నారు, ఎంత చేస్తున్నారు అయినా అంటే థింగ్స్ ఏంటంటే ఇంకా బెటర్ అవ్వట్లేదు. ఇంకా అంటే ఇంప్రూవ్‌మెంట్ అయితే మీకెక్కడా కనిపించట్లేదు. సో, మీరేమనుకుంటున్నారంటే, మేబీ బ్యాడ్ లక్ వల్లనే ఇదంతా జరుగుతుందేమో! మేబీ ఇది నేను డిజర్వ్ చేయనేమో! సో, అందుకే ఇవన్నీ జరుగుతున్నాయేమో అని అనుకుంటున్నారు. అలా అని చెప్పి పోనీ గివ్ అప్ చేయడానికి రెడీగా ఉన్నారంటే, అస్సలు గివ్ అప్ చేయడానికి రెడీగా లేరండి. ఏదైతే అదయింది. బట్ థింగ్స్‌ని ఏంటంటే వర్కౌట్ చేసుకోవాలి అనే ఒక కోరికతో మాత్రం మీరున్నారు. ఎలా అయినా సరే ఇక్కడ థింగ్స్ బెటర్ అయితే మీరు హ్యాపీగా ఉంటారు అని మీకు అనిపిస్తుందండి. సో, యాక్చువల్‌గా ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, ఇది బ్యాడ్ లక్ అయితే కాదు. అంటే నిజానికి ఈ సిట్యుయేషన్‌కి, లక్‌కి ఎలాంటి సంబంధం లేదని చెప్పొచ్చు. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు ఇది వర్కౌట్ అవ్వాలి అనే ఒక కోరిక మీకు కలిగింది అంటే, అది వర్కౌట్ అవ్వడానికి ఉంది కాబట్టే మీకలాంటి కోరిక కలిగింది. అంటే ఇది అన్ని కేసెస్‌లో కాదు. బట్ ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు ఒక సిట్యుయేషన్ ఫేస్ చేస్తుంటే నిజంగా వాళ్ళు ఒక కమిట్మెంట్‌తోని, పేషెన్స్‌తో కానీ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేస్తూ వెయిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. ఈ సిట్యుయేషన్ ఎండింగ్ ఏంటి అంటే హ్యాపీ ఎండింగే. కాకపోతే అసలు ప్రాబ్లమ్ ఏంటంటే, యూనివర్స్ మిమ్మల్ని చెక్ చేస్తుందండి. మీకసలు ఎంత కమిట్మెంట్ ఉంది? మీకసలు ఎంత క్లారిటీ ఉంది? అసలు దీనికోసం మీరు ఎంత వరకు స్టాండ్ తీసుకుంటారు? ఎక్కడి వరకు వెళ్తారు? అనేది చూస్తుందంతే. బట్ ఇది మీకస్సలు ఇవ్వదు. లక్ లేకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి గానీ, అసలు మీరు అలా అనుకోవాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ సిట్యుయేషన్‌లో మీకు లక్‌తో పని లేదండి. ఎందుకంటే ఇది ఖచ్చితంగా జరుగుతది. మీరు అంటే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో కానీ నేను చాలా దూరం వచ్చేసాను. నేను చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను. నేను దీని కోసం చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నాను. చాలా మంది వ్యక్తుల్ని కూడా వదిలేసుకున్నాను అని మీరు ఇలా బాధపడుతున్నట్టయితే ఖచ్చితంగా అవన్నీ మీరు చేసినందుకు యూనివర్స్ మీకు రివార్డ్ ఇవ్వకుండా ఉంటుంది అని మీరెందుకు అనుకుంటున్నారు? ఖచ్చితంగా మీరు డిజర్వ్ చేసే రివార్డే మీకిస్తుంది. అయితే ఇక్కడ కొన్ని సార్లు మీ ఆలోచనలేంటంటే చాలా అన్‌రియలిస్టిక్‌గా ఉంటున్నాయండి. మేబీ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవడం కానీ, ఇది ఇలా జరగాలి అనే డెస్పరేషన్ అప్పుడప్పుడు మీకెక్కువవుతున్నట్టుగా ఉంది. నార్మల్‌గా అయితే మీకంత డెస్పరేషన్ లేదు. జస్ట్ పేషెన్స్‌తో కమిటెడ్‌గా ఉన్నారు. బట్ సమ్ టైమ్స్ అంటే వ్యక్తుల ఎనర్జీస్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ ఎప్పుడూ సిమిలర్‌గా ఉండవు కదా! సో, దానివల్ల అప్పుడప్పుడు డెస్పరేట్ అవుతున్నారు. సో, ఆ డెస్పరేషన్‌లోని మీరేంటంటే కొన్నిసార్లు వ్యక్తులు చెప్తున్న మాటలు అర్థం చేసుకోకపోవడం కానీ, సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడలేకపోతున్నారు. లైక్ సర్ఫేస్ లెవెల్‌లో చూస్తున్నారు. సో, ఆ ప్రకారం మీకు ఏదైతే అనిపిస్తుందో అది కూడా చేస్తున్నారు. అంటే మీకు కమిట్మెంట్, పేషెన్స్ ఉంది కాబట్టి సో, మీరు ఇలాంటి ఒక పాత్‌ని చూజ్ చేసుకోవడం అనేది రైట్ ఆప్షన్ అనుకుంటున్నారు. అంటే ఎలా చెప్పాలంటే ఇప్పుడు మీరు ఫస్ట్ ఒక వేలో ట్రై చేయొచ్చు. అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఇంకొక వేలో ట్రై చేయొచ్చు. అది వర్కౌట్ అవ్వకపోవచ్చు. మేబీ మీరు ట్రై చేస్తున్న ప్రొసీజర్ అనేది కరెక్టే అవ్వచ్చు. సో, ఇవి వర్కౌట్ అవ్వకపోయేసరికి నెక్స్ట్ టైమ్ మీరు ఇంకొకలా చేయాలి అనుకున్నప్పుడు, అది కరెక్ట్‌గా లేదనుకోండి, ఎలాగా అవ్వదు. బట్ అలా మీరేంటంటే కరెక్ట్ కానివి కూడా ట్రై చేయకూడదు అని చెప్తున్నాను. ఎందుకంటే అలా ట్రై చేయడం వల్ల కూడా ఏమవుతుందంటే ఇది లేట్ అవుతూ ఉంటదండి. అంటే మనం ఒక పర్టిక్యులర్ వేలో ట్రై చేస్తున్నప్పుడు అది కరెక్ట్ వే అయితే, మనం కరెక్ట్‌గా థింక్ చేస్తే, ఆ డెస్పరేషన్ కానీ మనలో లేకుండా లైక్ అంటే మనం చేయాల్సింది చేస్తున్నాం లాంటి ఫీల్‌తో కానీ చేస్తే, ఫస్ట్ కొన్ని టైమ్స్ వర్కౌట్ అవ్వకపోయినా తర్వాతైనా వర్కౌట్ అవుతదండి. సో, అలా అని చెప్పి ఎప్పుడు సేమ్ వేలోనే ట్రై చేయండి అని నేను చెప్పను కానీ, మీ పద్ధతులు, మీ సిట్యుయేషన్ బట్టి మీరేంటంటే
మీరు చేయాల్సింది చేస్తారు. సో, దానికి నేను ఎక్కువ ఏం చెప్పాలనుకోవట్లేదు. కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు కొన్ని సార్లు సిట్యుయేషన్‌ని అర్థం చేసుకోలేకపోతున్నారు. లైక్ పాస్ట్‌లో ఉన్నంత పేషెన్స్ కానీ, పాస్ట్‌లో ఉన్నంత అండర్‌స్టాండింగ్ కానీ, అది మీలో మిస్ అవుతుందండి. కమిట్మెంట్ ఇప్పటికీ ఉంది. అందుకే ట్రై చేస్తున్నారు. కమిట్మెంట్ లేకపోతే ఎలా ట్రై చేస్తారు? కాకపోతే పాస్ట్‌లో మీరేంటంటే సెన్సిబుల్ పర్సన్‌లా ఉండేవారు. అంటే ప్రతిదీ చాలా జాగ్రత్తగా ఆలోచించడం కానీ, చాలా జాగ్రత్తగా మాట్లాడడం కానీ, సిట్యుయేషన్‌ని కరెక్ట్‌గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయడం కానీ, ఇలాంటివి చేసేవారు. బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మీరు అలా లేరు. అంటే మెయిన్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు పాస్ట్‌లో ఉన్నట్టుగా ఉండి ఇది ట్రై చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అవుతదండి. కానీ మీరు పాస్ట్‌కి, ప్రెజెంట్‌కి కొంత చేంజ్ అయ్యారు. పాస్ట్‌లో పర్సన్ లాగా లేరు. అంటే థింగ్స్ వర్కౌట్ అవ్వాలి అనే కోరిక మీకు ఇప్పటికీ ఉంది కానీ, కంప్లీట్‌గా మీరేంటంటే ఒక కరెక్ట్ పాత్‌లో కానీ, కరెక్ట్ వేలో కానీ థింక్ చేస్తున్నట్టుగా నాకు అనిపించట్లేదు. కొన్ని చేంజెస్ మీలో వచ్చాయి. ఆ చేంజెస్‌తోని మీరు ట్రై చేయడం అనేది థింగ్స్‌ని మరికొంచెం కాంప్లికేట్ చేస్తుంది. కావాలంటే మీరు చూసుకోండి. పాస్ట్‌లో మీరు అంటే ఈ సిట్యుయేషన్‌లో చేసిన ప్రయత్నాలు కొద్దిగైనా ఫలించడం కానీ, కొద్దిగైనా మీకు రిలీఫ్ ఇవ్వడం కానీ చేసుంటాయి. బట్ ఇప్పుడైతే అస్సలు అలా లేదు. చాలా కాంప్లికేట్ అయిపోతుంది. దీనివల్ల మీరేంటంటే లక్‌ని బ్లేమ్ చేస్తున్నారు. బ్యాడ్ లక్ అనుకుంటున్నారు. ఏం లేదు. ఇది వర్కౌట్ అవుతుందండి. మీరు అనుకున్న దానికంటే కూడా బెటర్‌గా వర్కౌట్ అవుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా ఇది మీకు ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది. కంఫర్ట్ ఇస్తుంది. వన్స్ ఇది వర్కౌట్ అయిన తర్వాత. సో, అప్పటి వరకు మీరేంటంటే ఎక్కువ హోప్స్, ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అని కాదు కానీ, మీ వైపు నుంచి మీరు చేయాల్సింది చేస్తూ ఉండండి. ఈరోజు కాకపోతే రేపైనా వర్కౌట్ అవుతది. దీనికి లక్‌కి అయితే ఎలాంటి సంబంధం లేదండి. ఎందుకంటే ఇది వర్కౌట్ అవ్వడమే మీకు ఒక బిగ్ విష్ అనుకుంటే, మీ విషెస్ అనేవి యూనివర్స్ ఫుల్‌ఫిల్ చేస్తుంది. ఇది ఆల్రెడీ గ్రాంట్ అయిపోయినట్టేనండి. కాకపోతే దీన్ని చేరుకోవడానికి మీరు ఇంకొంత దూరం వెళ్ళాల్సిన అవసరం మాత్రం కనిపిస్తుంది. అయితే ఈ ప్రాసెస్‌లోని మీరేంటంటే, నేను ఇప్పటికే చాలా దూరం వచ్చేసాను. నేను చాలా చేసేసాను. ఇంకెంత చేస్తాను? నేను చేసినా చేయకపోయినా ఇలానే ఉంటదేమో అని ఎలాంటి డౌటు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైమ్ మీకు ఆల్రెడీ కమిట్మెంట్ ఉంది కాబట్టి, సో, మీరు చేసుకుంటున్న పాత్ అనేది కరెక్ట్‌గా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఎందుకంటే కొంతమంది అప్పటి వరకు కరెక్ట్‌గానే ఉంటారు. జస్ట్‌లోనే మారిపోతుంటారు. జస్ట్‌లోనే షార్ట్ కట్స్ వెతుకుతుంటారు. సో, అలాంటివి కూడా చెయ్యొద్దండి. ఎందుకంటే కొన్ని సార్లు షార్ట్ కట్ అనేది ఈజీ అనుకుంటాం కానీ, థింగ్స్‌ని మళ్ళీ ఎలా కాంప్లికేట్ చేస్తదో ఎవరికీ తెలీదు. సో, మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లోని అంత రిస్క్ అయితే తీసేసుకోవద్దు. ఎలాగా కష్టపడుతున్నారు, ఎలాగా కొన్ని ఫేస్ చేశారు. సో, ఇంకొన్ని ఫేస్ చేస్తే చేరిపోతారు మీ డెస్టినేషన్‌కి. సో, అంటే ఇక్కడి నుంచి మీరు చేసే ప్రయత్నాలు మాత్రం కొంచెం పాస్ట్‌లో మీరు ఎలా అయితే చేశారో, పాస్ట్‌లో ఎలా అయితే కొంచెం స్టెబుల్‌గా థింక్ చేశారో, జాగ్రత్తగా మాట్లాడారో, మోస్ట్‌లీ అలానే మాట్లాడడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇక్కడేంటంటే వర్కౌట్ అవుతుందండి. ఇదేంటంటే మీరు ఎలాంటి ఎండింగ్ చూడాలి అనుకుంటున్నారో అలాంటి ఎండింగే చూస్తారు. బట్ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎండింగ్ చూసే వరకు మాత్రం జాగ్రత్తగా థింగ్స్‌ని హ్యాండిల్ చేయాల్సుంటుంది. మీలో ఉన్న మంచితనం మాత్రమే బయటకి రావాలండి. ఈ సిట్యుయేషన్‌లోని సపోజ్ ఇది వ్యక్తులకు సంబంధించిన సిట్యుయేషన్ అనుకోండి. కొంతమందేంటంటే వాళ్ళ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోలేక డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంటారు. డిఫరెంట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తుంటారు. మీలో ఎవరైనా అలా చేస్తున్నట్టయితే ఈ రోజు నుంచి మీ పద్ధతులు మార్చుకోండి. మీ ఆలోచనలు మార్చుకోండి. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో మీరెంత కంపాషనేట్‌గా ఉంటే, మీరు ఎంత అంటే దీన్ని కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తే ఔట్‌కమ్ అనేది మీకంత సాటిస్ఫైయింగ్‌గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇక్కడ చెప్తున్నాను కదా! మీరు డిజర్వ్ చేసే దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుందండి ఇది. సో, అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో, మీరేంటంటే ఫస్ట్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారండి. మీకొక క్లారిటీ ఉంది. అందుకే ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఆర్ ఇది మీకు కావాలి అనుకోని మీరు వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఇంక బ్యాక్ ఔట్ అవ్వకూడదనుకోని మీరేంటంటే ముందుకు వెళ్తున్నారు. బట్ మీరు కోరుకున్న హ్యాపీ ఎండింగ్ అయితే మీకు కనిపించట్లేదు. బట్ ఒకటైతే నేను క్లియర్‌గా చెప్తున్నానండి. మీరు కరెక్ట్‌గా కానీ ఈ టైంలో ఉంటే, కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటే, అవి కొన్ని సార్లు మీకు కష్టంగా అనిపించినా కొంచెం అంటే ఎక్కువ సాక్రిఫైస్ చేసుకుంటున్నట్టుగా అనిపించినా, మీరు చేసుకునే ప్రతి సాక్రిఫైస్‌కి కూడా యూనివర్స్ ఏంటంటే మీకు ఆన్సర్ చెప్తుందండి. లైక్ ఏంటంటే మీరు డిజర్వ్ చేసే రివార్డ్ అయితే మీకిస్తుంది. సో, కష్టపడుతున్నారు అని ఎక్కువ బాధపడొద్దు. ఎందుకంటే దీని ఔట్‌కమ్ అనేది మీరు అనుకున్న దానికంటే కూడా చాలా బెటర్‌గా ఉంటుంది. కాకపోతే ఈ సిట్యుయేషన్‌లో కొంచెం ప్లానింగ్ అవసరం అండి. ఇప్పటి నుంచి ఏంటంటే మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేయడం కానీ, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేది చూసుకోండి. ఈ ప్రాసెస్‌లో మీ వైపు నుంచి కొన్ని చేంజెస్ అవసరమైతే చేంజెస్ కూడా చేసుకోండి.
ఏదో రిస్క్ తీసుకుంటున్నారు, ఏదో ఇబ్బంది పడుతున్నారు అన్నట్టుగా ఎక్కడ ఆలోచించొద్దు. ఎందుకంటే ఈ సిట్యుయేషన్‌లో కొంత రిస్క్ తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటది. బట్ అది రిస్క్ కాదు. మీరు మీ భయాన్ని విడిచిపెట్టేసి ముందుకు వెళ్ళడం. ఎందుకంటే కొంతమంది ఔట్‌కమ్ ఒకలా రావాలి అని కోరుకొని ప్రయత్నాలు చేస్తుంటారు కదా! సో, ఈ ప్రాసెస్‌లోనేంటంటే వాళ్ళు కొన్ని డెసిషన్స్ తీసుకోవడం కానీ, కొన్ని చేంజెస్ చేసుకోవడం కానీ అలాంటివి జరగాలి. అప్పుడు వాళ్ళేమనుకుంటారంటే, అమ్మో! మనం ఇలా చేసామంటే ఔట్‌కమ్ మనం కోరుకున్నట్టుగా ఇంక రాదేమో, ఇంకింతేనేమో అలా అనుకుంటారు. బట్ మీరలా అనుకోవద్దండి. వన్స్ మీరేంటంటే చేయాల్సిన విధంగా చేయడానికి ముందుకు వెళ్ళండి. ఈ ప్రాసెస్‌లో ఏదో జరిగిపోతది. ఎందుకులే మనం అంత రిస్క్ తీసుకోవడం, ఎందుకు అంటే వెయిట్ చేయడం బెటరేమో, ఆటోమేటిక్‌గా జరిగిపోతదేమో ఇలా కూడా ఎవరు ఆలోచించొద్దు. మీరు చేయాల్సిన వేలో మీకు ఎంతవరకు ఛాన్స్ ఉందో అంతవరకు చేస్తూనే ఉండండి. ఎందుకంటే ఇది వర్కౌట్ అయ్యే సిట్యుయేషనేనండి. ఇది వర్కౌట్ అవుతది. కాకపోతే కొంత డిఫికల్టీ ఉంటది. ఆ డిఫికల్టీకి, లక్‌కి అయితే సంబంధం లేదు. బట్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. మీరు చేయాలి అనుకుంటుంది మీరు చేసుకోగలుగుతారు. లక్ అయితే మీ వైపే ఉందండి. పెద్దగా చెప్పడానికేం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో స్ట్రగుల్ తీసుకుంటున్నారు. ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు. సో, దానివల్ల వాళ్ళేంటంటే, కంప్లీట్‌గా లక్కే వాళ్ళ సైడ్ లేదేమో అనుకుంటున్నారు. అంటే కొన్ని కష్టపడితే ఆటోమేటిక్‌గా వర్కౌట్ అవుతాయి. సో, మీ లైఫ్‌లో ప్రెజెంట్ లక్‌కి, సిట్యుయేషన్స్‌కి సంబంధం లేదు. మీరు కష్టపడి, మీరు కొంచెం ఇబ్బందులు ఫేస్ చేసినా ముందుకు వెళ్తే అవి ఆటోమేటిక్‌గా జరుగుతాయి. ఆటోమేటిక్‌గా జరిగే సిట్యుయేషన్స్‌నే మీరు ఫేస్ చేస్తున్నారు. సో, మీరేంటంటే లక్ గురించి ఎక్కువ ఇంకా ఆలోచించొద్దు. పర్టిక్యులర్‌గా ఈ ఫస్ట్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు మాత్రం. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ పెట్టడానికి ఒకటే రీజను. మేబీ అంటే కొన్ని థింగ్స్ మనం కరెక్ట్‌గా హ్యాండిల్ చేస్తున్నప్పటికీ కొన్ని డిఫికల్టీస్ ఫేస్ చేస్తూ ఉండొచ్చు. సో, కొంత స్ట్రగుల్ తీసుకోవచ్చు. దానికి మనం ఏంటంటే కన్వీనియంట్‌గా కర్మని బ్లేమ్ చేస్తుంటాం. ఆర్ లక్ మన వైపు లేదు అనుకుంటాం. బట్ కార్మిక్ వీల్ అనేది అలా స్పిన్ అవుతూనే ఉంటదండి. గుడ్ థింగ్స్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా మన లైఫ్‌లో గుడ్ చేంజెస్ అయితే వస్తాయండి. అందులో నో డౌట్. అయితే ఇవన్నీ వెంటనే జరగకపోవచ్చు. బట్ అస్సలు జరగవనుకోవడానికి లేదు. ఆ కార్మిక్ వీల్ అనేది స్పిన్ అవుతున్నప్పుడు టైమ్‌తో పాటు గుడ్ చేంజెస్ వస్తాయి. లక్ అనేదేంటంటే అస్సలు ఉండదు అంటే అది అబద్ధం. అలా అని చెప్పి లక్ ప్రతిసారి కూడా ఉంటుంది అనుకోవడానికి లేదు. బట్ ఖచ్చితంగా లక్ ఏంటంటే ఉంటది. మన వైపు నుంచి మనం చేయాల్సింది చేస్తున్నప్పుడు. సో, ఆ టైంకి మనం కొన్ని ఫేస్ చేసినా, అవి క్లియర్ అయిన తర్వాతయినా సరే లక్‌ని మనం ఎక్స్‌పీరియన్స్ చేయడం జరుగుతుంది. సో, అసలందుకే ఓవరాల్‌గా చూద్దాం. ప్రస్తుతం మీ అదృష్టం ఎలా ఉంది? ఏంటి? మీరసలు ఏదైనా చెయ్యొచ్చా? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లోని మీరు చాలా నెగటివిటీ ఫేస్ చేస్తున్నారండి. అందుకే మీరు కూడా ఏంటంటే, చాలా నెగెటివ్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే లైఫ్‌లో ఇంకా పాజిటివ్ థింగ్సే జరగవు. ఇంక మనం మన లైఫ్‌ని ఎంత బెటర్‌గా చూద్దామన్నా లైఫ్ ఇంకిలానే ఉంటది. లైఫ్‌లో మనం కోరుకున్న హ్యాపీనెస్ అయితే ఇంకా ఉండదు అని మీరు ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏదైనా అవ్వచ్చు. ఎందుకంటే, ప్రతి మనిషి లైఫ్‌లో కూడా చాలా జరుగుతూ ఉంటాయి. దానివల్ల వాళ్ళేంటంటే ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంటారు. కొంతమంది పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. కొంతమంది నెగెటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతారు. అలా చూసుకున్నట్టయితే మీ ఆలోచనలు ప్రెజెంట్ చాలా నెగెటివ్‌గానే ఉన్నాయి. ఎందుకంటే ఏదో జరిగింది. అది జరిగినప్పటి నుంచి మీకేంటంటే ఇంకా లక్ మీద నమ్మకం పోయింది. లైఫ్ మీద కూడా నమ్మకం పోయింది. ఏదో హ్యాపీగా ఉంటారు. థింగ్స్ ఏవో వర్కౌట్ అవుతాయి అనే ఫీలింగ్ అయితే మీకు లేదు. అప్పుడప్పుడు అంటే మీ ఎనర్జీస్ కొంత బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు మాత్రం ఎక్కడో కొంచెం పాజిటివ్‌గా ఫీల్ అవుతున్నారు. పోన్లే ఈరోజు కాకపోతే రేపైనా లైఫ్ మేబీ చేంజ్ అవ్వచ్చేమో అనుకుంటున్నారు. అదర్ టైమ్స్‌లోనే ఏంటంటే లైఫ్ ఇంక ఇలానే ఉంటది. లైఫ్‌లోని పెద్దగా మార్పులేం రావు అని ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మీ ఎమోషన్స్‌ని ఫస్ట్ మీరు బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. మీ ఎనర్జీస్ ఏంటంటే బ్యాలెన్స్‌డ్‌గా లేవండి. దానివల్ల మీరేంటంటే ఎంత నెగటివిటీ ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. ఆర్ ఎందుకో నెగెటివ్‌గా థింక్ చేస్తున్నారు. సో, మీ ఎనర్జీస్‌ని బ్యాలెన్స్ చేయాలంటే నేను చెప్పినట్టుగా మీరు ఖచ్చితంగా యోగా కానీ, మెడిటేషన్ కానీ ఇలాంటివేవైనా చేయడం మంచిది. ఎవ్రీడే కూడా మినిమమ్ 10 మినిట్స్ అయినా చేయండి. 10-15 మినిట్స్ చేస్తేనైనా సరే మీ థాట్స్ అనేవి క్లియర్‌గా ఉంటాయి. మీరేంటంటే బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించగలుగుతారు. ఏది ఏమైనా సరే అప్పుడప్పుడు పాజిటివ్‌గా ఫీల్ అవుతూ, అప్పుడప్పుడు నెగెటివ్‌గా ఫీల్ అవుతూ అంటే మీకు ఒక క్లారిటీ మిస్ అవుతున్నట్టుగా నాకనిపిస్తుందండి.
సో, అందుకే మీరేంటంటే లైఫ్‌లోని ఏం చేయాలన్నా సరే ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారంటే యాక్చువల్‌గా ఏం చేసినా సరే వర్కౌట్ అవ్వదులే. ఏం చేసినా మనం ప్రయత్నం చేయడం వరకే ఉంటుందిలే. బేసిక్‌గా మనం ఏం చేసినా సరే లైఫ్ ఇంకా బెటర్ అవ్వదు. లైక్ ఏంటంటే ఎక్కడో కానీ ముందే మీరు నెగెటివ్‌గా జరుగుతదని ఫిక్స్ అయిపోతున్నారు. అంటే ప్రయత్నం చేసిన తర్వాత ఏదైనా జరిగితే ఎవరైనా ఫిక్స్ అవుతారు. బట్ మీరేంటంటే జరగక ముందే చేస్తే ఎలాగో అదే జరుగుతది కాబట్టి ఇంకెందుకు చేయడం అనుకోని అలా ఆలోచిస్తున్నారు. అది ఇక్కడ కరెక్ట్‌గా లేదు. సో, పోనీ అలా అని చెప్పి వేరే వ్యక్తులు హెల్ప్ అడుగుతున్నారు. వేరే వ్యక్తులు చెప్పింది వింటున్నారా అంటే అది లేదు. అంటే మీకేమనిపిస్తుందంటే మన లైఫ్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు కదా! ఇంక వేరే వ్యక్తులు చెప్పేదేముంది? వాళ్ళు చెప్పినా సరే లైఫ్ అలానే ఉంటదిలే. పెద్దగా మార్పేం రాదులే అని అలా అనుకుంటున్నారు. చాలా డిసప్పాయింటెడ్‌గా ఉంటున్నారండి. ఎందుకో ఏదో విషయంలో మాత్రం మీ హార్ట్ బ్రేక్ అయింది. చాలా సఫర్ అవుతున్నారు. సో, క్లియర్‌గా లక్ అయితే మీ వైపు లేదు. థింగ్స్ ఏంటంటే మీ ఫేవర్‌లో జరగవు అనుకోనే మీరు ఫీల్ అవుతున్నారు. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే లక్ మీ వైపు ఉంది. కాకపోతే థింగ్స్‌ని మీరు అలా బెటర్‌గా చేసుకోవాలి. లక్ అసలు వర్కౌట్ అవుతుందో లేదో మీకు తెలియాలి అంటే ఫస్ట్ మీరు హీల్ అవ్వాల్సిన అవసరం ఉందండి. క్లియర్‌గా నేను చెప్పాను కదా! మీ ఎనర్జీస్ ఏంటంటే బ్యాలెన్స్ అవ్వట్లేదు. హీల్ అవ్వాల్సిన అవసరం కనిపిస్తుంది. మీరేంటంటే ఖచ్చితంగా హీల్ అవ్వడం కోసం మీకేది కంఫర్టబుల్‌గా ఉంటదో అది చెయ్యాలండి. యోగా, మెడిటేషనే చెయ్యాలని కాదు. నేచర్‌లో టైమ్ స్పెండ్ చేయడం కానీ, లేకపోతే ఎర్త్ ఎనర్జీతో కనెక్ట్ అవ్వడం కానీ, ఎర్త్ ఎనర్జీస్‌తో కనెక్ట్ అవ్వాలంటే నేను చెప్పినట్టుగా ఇంతకు ముందు చాలా సార్లు చెప్పాను. నేల మీద చెప్పులు లేకుండా నడవడం కానీ, నేల మీద కూర్చోవడం కానీ, నేల మీద పడుకోవడం కానీ, లేకపోతే ఎక్కడైనా ఫీల్డ్స్‌లోని కాసేపు కూర్చొని టైమ్ స్పెండ్ చేయడం కానీ, నేచర్‌లో కూర్చొని ఆ గ్రీనరీని ఫీల్ అవ్వడం కానీ, ఇలాంటివి చేయాల్సుంటుంది. ఇదొక్కటే కాదు వాటర్ ఎనర్జీస్‌తో కూడా కనెక్ట్ అవ్వచ్చు. వాటర్ ఎక్కువ తాగడం అంటే 2 టైమ్స్ అలా బాత్ చేయడం అండ్ వాటర్ బాడీస్ దగ్గర టైమ్ స్పెండ్ చేయడం కానీ, అంటే మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటే అది చేస్తారు. బట్ హీల్ అవ్వడానికి మాత్రం ట్రై చేయండి. సో, మీకు ఎక్కడ ఎలా ఛాన్స్ ఉంటే అలానే. బట్ మీరు హీల్ అయితే తప్ప మీరు బెటర్ అవ్వలేరండి. మీరు లైఫ్‌ని అదర్ సైడ్ చూడలేరు. మీ లక్‌ని మీరు పరీక్షించుకోవాలి అంటే ముందు మీరు మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉండాలి కదా! మీరు మేనిఫెస్ట్ చేస్తుందే నెగెటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తున్నారు. ఒకటి చెయ్యక ముందే అది నెగెటివ్‌గా జరుగుతదనుకుంటున్నారు. ఆర్ ఒకటి ఏదైనా ప్రయత్నం చేసినా సరే, అంటే దాని మీద ఫోకస్డ్‌గా చెయ్యట్లేదు. నెగెటివ్‌గా అనుకునే చేస్తున్నారు. అంటే ప్రాబ్లమ్ ఏంటంటే మేబీ గతంలో చాలా సార్లు మీరు ఫేస్ చేసుండొచ్చు. బట్ గతానికి, ప్రస్తుతానికి చాలా తేడా ఉంటది కదా! ఎందుకంటే ఇప్పుడు ఆ టైంలో ఎనర్జీస్ బట్టి, ఆ ఫేజ్‌లో మీరు ఏం ఫేస్ చేయాలో లైక్ మీ కార్మిక్ డెట్స్ ఏవో క్లియర్ చేసుకోవాలి ఆర్ సమ్ లైఫ్ లెసన్స్ నేర్చుకోవాలి అంటే అలా ఫేస్ చేశారు. బట్ అన్ని రోజులు అలానే ఉండాలి. లైఫ్ ఎప్పుడు సేమ్ ఉంటదని కాదండి. మనం ఒక ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్‌గా ఆలోచించే ప్రయత్నం చేయాలి. అంతేకాని అంటే ఫస్ట్ నెగెటివ్‌గా అనుకుని ప్రయత్నం చేస్తే దాని రిజల్ట్ అలానే ఉంటది. దానికి లక్కకి సంబంధం ఉండదు. ఎందుకంటే మీరు నెగెటివ్‌గా మేనిఫెస్ట్ చేస్తుంటారు కాబట్టి. ఆల్రెడీ మీరు నెగెటివ్‌గానే జరుగుతదని ఫిక్స్ అయిపోతారు కాబట్టి, యూనివర్స్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని ఆ వేలోనే ఆపరేట్ చేస్తది. అందుకే మీరేంటంటే కొన్ని నెగెటివ్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో, ఇప్పటికైనా మీ ఆలోచనలు మార్చుకుంటే మంచిది. దీనివల్ల అంటే మీరు సఫర్ అవుతున్నారండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు సఫర్ అవుతున్నారు. సో, ఇవన్నీ ఎందుకు అంటే మీ వల్లనే. మీరు హీల్ అవ్వకపోవడం వల్లే జరుగుతుంది. మీరు హీల్ అయ్యి మీరు ప్రయత్నాలు చేస్తే మీకే అర్థమవుతది. థింగ్స్ వర్కౌట్ అవుతాయి. థింగ్స్ బెటర్ అవుతాయి. లక్ మీ వైపు లేదు అని అనుకోవద్దండి. లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్ మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవ్వనంత మాత్రాన ఆర్ కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగినంత మాత్రాన అంటే లక్ లేదు అని కాదు. ఉంది. కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే, మీరు ఫస్ట్ హీల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. యాక్చువల్‌గా నెగెటివ్‌గా కొన్ని జరుగుతున్నాయి అంటే, అది కూడా మీ వల్లే జరుగుతున్నాయి. మీరు నెగెటివ్‌గా అయినా మేనిఫెస్ట్ చేస్తున్నారు. నెగెటివ్‌గా అయినా థింక్ చేస్తున్నారు. ఆర్ పర్టిక్యులర్‌గా నెగెటివ్ వేలో అయినా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నారు. ఎక్కడో కానీ బ్లాకేజ్ అయితే మీ దగ్గరే ఉంది. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల దగ్గర కూడా ఇది లేదు. మేబీ వ్యక్తులు ఏదైనా చెప్పినా సరే, మీ కాన్షియస్‌నెస్ అంటూ ఒకటుంటది కదా! ప్రతి మనిషిలో కూడా కాన్షియస్ బీయింగ్ అనేది ఒకటుంటది. సో, అదేంటంటే డిఫరెన్షియేట్ చేస్తుంటది. గుడ్‌కి, బ్యాడ్‌కి మధ్యలో. బట్ మీ కాన్షియస్ బీయింగ్ చెప్తుంది మీరెంతమంది వింటున్నారు? ఎంతమందికి క్లారిటీ ఉండి చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ క్వెషనే. అంటే కొంతమందుంటారండి వాళ్ళు అనుకుంటారు. మేమెప్పుడు పాజిటివ్‌గా అనుకున్న ఏది జరగదండి. నెగెటివ్‌గా అనుకుంటే మాత్రం వెంటనే జరుగుతది అని. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే నెగటివిటీ తొందరగా అన్నిటిని అట్రాక్ట్ చేసుకుంటదండి. పాజిటివిటీ అలా కాదు. సో, ఇక్కడ ఆ విధంగా ఆలోచించి లక్ లేదు అని కూడా అనుకోవద్దు. మీరేంటంటే ఇక్కడి నుంచి మారి మీరు ఫస్ట్ హీల్ అవ్వడానికి ట్రై చేయండి. అంటే ఇక్కడ హీల్ అవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం కానీ, ఎక్కువ మీ మీద ఇంపాక్ట్ అనేది ఉందండి.
లైక్ డిప్రెషన్ కానీ, ఎందుకో మీరేంటంటే మీ ఎనర్జీని మీరే హ్యాండిల్ చేయలేకపోతున్నారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కూడా మీ ఎనర్జీని హ్యాండిల్ చేయలేకపోతున్నారండి. మీ ఎనర్జీ ఎలా ఉందంటే ఎదుటి వ్యక్తుల ఎనర్జీని కూడా డ్రైన్ చేస్తుంది. సో, ఎదుటి వ్యక్తి ఎనర్జీని డ్రైన్ చేసినంతగా మీరు అంటే లో వైబ్రేషన్స్ క్యారీ చేస్తున్నారు అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా మీరు డిప్రెషన్‌లో ఉండడం కానీ, యాంగ్జైటీ కానీ, స్ట్రెస్ కానీ అన్నీ మీకు ఎక్కువగానే ఉన్నాయి. సో, మరి మీ ఎనర్జీ మిమ్మల్ని కూడా ఎఫెక్ట్ చేస్తది కదా! మీ లైఫ్ స్టైల్ మీద కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఉంటది. మీ సిట్యుయేషన్స్ కూడా వాటి మీద డిపెండ్ అయ్యి ఉంటాయి కాబట్టి, సో, మీరేంటంటే హీల్ అయ్యి బెటర్ పర్సన్‌లా ట్రాన్స్‌ఫార్మ్ అయితే తప్ప మీరు నార్మల్ అవ్వలేరు. మీరేంటంటే యూజ్ చేయాలి అనుకుంటే ఈ ఎమెథిస్ట్ యూజ్ చేయొచ్చండి. లేకపోయినా సరే క్లియర్ క్వార్ట్జ్ కూడా యూజ్ చేయొచ్చు బ్రేస్లెట్. ఈ 2 ఏంటంటే మీ రైట్ హ్యాండ్‌కయితే వేసేసుకోవచ్చు. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. బ్రేస్లెట్స్, క్రిస్టల్స్ ఒక్కటే యూజ్ చేస్తే హీల్ అయ్యే పరిస్థితుల్లో మాత్రం మీరు లేరు. ఆ రీచ్ దాటిపోయారు కాబట్టి మోస్ట్‌లీ మీరు అంటే మెడిటేషన్, యోగా, బ్రీత్ ఎక్సర్‌సైజెస్ లాంటి స్పిరిచ్యువల్ ప్రాక్టీసెస్ చేస్తే బెటరు. లేకపోతే ఇవన్నీ అలవాటు లేవు అనుకుంటే ఫ్రీక్వెంట్‌గా హోలీ ప్లేసెస్ అయినా విజిట్ చేయండి. డివైన్‌తో కనెక్ట్ అవ్వడానికైనా ట్రై చేయండి. అది బెటరు. ఎందుకంటే ఇవన్నీ లక్ కోసం కాదు. ఓన్లీ మీరు హీల్ అవ్వడం కోసమే. అండ్ ఆ తర్వాత మీరు హీల్ అయితే మీకే అర్థమవుతదండి. మీ లైఫ్ ఎటువైపు వెళ్తుంది? మీరు నెక్స్ట్ ఏం చేయాలి అని. ఎందుకంటే మీ లైఫ్‌లో గుడ్ చేంజెస్‌కి ఛాన్స్ ఉంది. స్ట్రాంగ్‌గా న్యూ బిగినింగ్స్ కనిపిస్తున్నాయి. లైక్ ఏంటంటే ఇది నెక్స్ట్ ఫేజ్ అని మీరు అనుకోవచ్చు. సో, ఈ ఫేజ్‌లో ఓన్లీ గుడ్ థింగ్సే జరుగుతాయి. అది ఎందుకు అంటే మీరు హీల్ అయిన తర్వాత కొన్ని మీరు బెటర్‌గా అర్థం చేసుకుంటారు కాబట్టి. దాని ప్రకారం కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేసినప్పుడు గుడ్‌గా జరుగుతాయి. సో, మీ సిట్యుయేషన్స్ అయితే వర్స్ అవుతున్నాయి అంటే దానికి రీజన్ మీరే. లక్ కాదండి. లక్ మీ వైపే ఉంది. నిజానికి మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్‌లో మీరు లక్కీగా సేవ్ అవుతున్నారండి. కొన్ని లక్కీగా జరుగుతున్నాయి. అది మీకు తెలియట్లేదు అంతే. బట్ నేనైతే క్లియర్‌గా చెప్పగలను. లక్ మీ వైపు ఉంది కాబట్టే అలా జరుగుతున్నాయి. లక్ మీ వైపు లేకపోతే మీరేంటంటే ఈ పాటికి ఇంకా కొన్ని ఫేస్ చేసి ఉండేవారు. అది మీకు తెలిస్తే చాలు. సో, మీ పరిస్థితి అయితే అలానే ఉంది. ఈవెన్ వన్స్ మీరు హీల్ అయిన తర్వాత వ్యక్తులు కూడా మీ సర్కిల్‌లో ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళున్నారు, ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళు కాదు, ఎవరు సపోర్ట్ తీసుకోవడం బెటరు, ఎవరు సపోర్ట్ తీసుకోకూడదో కూడా మీకు అర్థమవుతది. దాన్ని బట్టి కూడా మీ సర్కిల్ చేంజ్ అవ్వడం వల్ల కూడా కొంత మీ లక్ అయితే చేంజ్ అవుతుంది. ఎందుకంటే కొన్ని సార్లు అంటే వ్యక్తులు మనల్ని మ్యానిప్యులేట్ చేస్తుంటారండి. అది మన వాళ్ళు, బయట వాళ్ళు అని చెప్పను కానీ, మనం అంటే అప్పుడప్పుడు వీక్‌గా ఉన్నప్పుడు, మెంటల్‌గా స్ట్రెస్ తీసుకుంటున్నప్పుడు మంచి మాటలు చెప్తున్నట్టే ఉంటారు కానీ, మంచి మాటలు చెప్తూ మ్యానిప్యులేట్ చేస్తుంటారు. అలాంటి వ్యక్తుల్ని కూడా కట్ చేయాల్సిన పరిస్థితి ఉంటది. బట్ అది ఎలా తెలుస్తది? హీల్ అయితేనే వాళ్ళలో ఎవరు కరెక్ట్, ఎవరు రాంగ్ అనేది తెలుస్తది. ఇలా మీరిప్పుడు డిఫరెన్షియేట్ చేయలేకపోతున్నారు కాబట్టి, మీరేంటంటే అలాంటివి కూడా డిఫరెన్షియేట్ చెయ్యాలి. మీ లైఫ్‌లో అంటే గుడ్ పర్సన్స్ ఉండాలి. గుడ్ థింగ్స్ జరగాలి అంటే మీరు హీల్ అవ్వడం ఒకటే ఆప్షన్. దీనికి లక్‌కి అయితే ప్రెజెంట్ ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే లక్ అయితే మీ వైపే ఉంది కాబట్టి మీరు ఏం చేసినా వర్కౌట్ అవుతది. కాకపోతే మీరు ఏదైనా చెయ్యాలి అంటే ముందు మీరు మెంటల్‌గా స్టేబుల్‌గా ఉండాలి కదా! మీకొక క్లారిటీ ఉండాలి కదా! మీ థాట్స్ ఎంత క్లియర్‌గా ఉంటే మోస్ట్‌లీ దాని ప్రకారమే థింగ్స్ అనేవి మీరు వర్కౌట్ చేయగలుగుతారు. మీకు డైరెక్షన్ ఏంటో అర్థమవుతుంది. సో, దానికోసం మీరు ఏదైనా ప్రయత్నం చేయండి. లక్ గురించయితే ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు. సో, ఇదేనండి. అసలు చూద్దాం ఇంకా యూనివర్స్ మీకేం చెప్తుంది ఈ సిట్యుయేషన్‌కి అనేది. సో, ఒకటి మాత్రం నిజమండి. మీ లైఫ్‌లోనేంటంటే కొన్ని జరగాలి అని మీరు కోరుకుంటున్నారు. బట్ అవి జరగట్లేదు. జరగకపోయేసరికి అంటే ఆ ఉన్న పాజిటివిటీ అంతా కూడా నెగటివిటీగా ట్రాన్స్‌ఫార్మ్ అయిపోతుంది. ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నారండి. బాగా మూడ్ స్వింగ్స్ వస్తున్నాయి. బాగా అంటే మీరు డిసప్పాయింట్ అవుతున్నారు. పోనీ ఇవన్నీ పక్కన పెడితే కొన్ని సిట్యుయేషన్స్ చూస్తున్నారు. ఒరిజినల్‌గా అవి అవి కాకపోయినా మీకు మీరు కన్వీనియంట్‌గా అవే అనుకుంటున్నారు. అంటే మీకేమనిపిస్తుందంటే నెగెటివ్‌గా అనుకోవడమే కన్వీనియంట్ అని అనుకుంటున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరొక ఎగ్జామ్ రాసారండి. సో, ఈ ఎగ్జామ్‌లో పాస్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. అంటే ఒక 10% అలా పాస్ అయ్యారు. మిగతా వాళ్ళంతా ఫెయిల్ అయిపోయారు. సో, మీరేంటంటే ఆ పాస్ అయిన వాళ్ళు ఒక 10% కాబట్టి అందులో ఖచ్చితంగా మీరుండరు. ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఒక 90% కాబట్టి ఖచ్చితంగా అందులో మీరుంటారనుకోని మీకు మీరే ఫస్ట్ డిసైడ్ అయిపోతున్నారు. సో, ఎందుకు అంటే బ్యాడ్ లక్. లేదంటే టైమింగ్ అనేది అలా ఉంది. సో, ఇలా మీరేంటంటే కన్వీనియంట్‌గా బ్లేమ్ చేసేస్తున్నారు. బట్ మీరు ఒక్కసారి కూడా నేను ఖచ్చితంగా ఆ పాస్ అయిన వాళ్ళలోనే ఉంటాను. ఎందుకంటే ఎగ్జామ్ రాసింది నేనే కాబట్టి నాకు తెలుసు. మేబీ అంటే ఆ టైంకి ఇంక రిజల్ట్ ఎలా అయినా ఉండొచ్చు కానీ, బట్ నేను మోస్ట్‌లీ ఉంటే అందులోనే ఉండాలి అని
అనుకుంటే ఖచ్చితంగా మీరు అందులోనే ఉంటారు. బట్ మీరు అందులో ఉంటారు అని మీరు అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు మీ మీద నమ్మకం లేదు. మీకు నెగెటివ్‌గా అనుకోవడమే కన్వీనియంట్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మీరెలా ఫీల్ అవుతున్నారంటే ముందే ఫెయిల్ అయిపోతాను అని ఫిక్స్ అయిపోతే, ఒకవేళ లక్కీగా పాస్ అయిపోతే నేను సాటిస్ఫై అయిపోతాను. నేను హ్యాపీ అవుతాను. బట్ ముందే పాస్ అవుతాను అనుకుంటే, ఒకవేళ పాస్ అవ్వకపోతే సో, ఆ ఫెయిల్ అయిపోయిన వాళ్ళతో ఉంటే మళ్ళీ తర్వాత బాధపడతాను. ఇవన్నీ ఎందుకు అన్నట్టుగా మీ ఆలోచనలున్నాయి. సో, ఇక్కడే ప్రాబ్లమ్ ఉందండి. మీరు ఇక్కడే హీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు అలా కన్వీనియంట్‌గా నెగెటివ్‌గా అనుకోవడమే ఈజీ అనుకుంటున్నారు. బట్ దానివల్ల మీకు తెలియకుండానే మీరు ఆ నెగటివిటీనే మీ లైఫ్‌లోకి ఇన్వైట్ చేసుకుంటున్నారు. అదే మేనిఫెస్ట్ అవుతుందక్కడ. సో, ఇక్కడ ప్రాబ్లమ్ అది. మీరు ఏ రోజైతే ఒక పాజిటివ్ పర్సన్‌లా ఉంటారో, కాన్ఫిడెంట్‌గా చేంజ్ అవుతారో, లైఫ్ మీద, సిట్యుయేషన్స్ మీద హోప్స్ పెట్టుకొని దాని ప్రకారమే మీరు ముందుకు వెళ్తారో, అప్పుడే మీ లైఫ్‌లో మీరు లైట్ చూస్తారు. అంతవరకు మీ లైఫ్‌లోని మీరు లైట్ చూద్దాం అనుకున్నా కనిపించదు. ఎందుకంటే మీరు డార్క్‌నెస్‌లో ఉన్నట్టే. మీరు డార్క్‌నెస్‌లో ఉంటూ డార్క్‌గా అన్ని థింక్ చేస్తున్నప్పుడు దానికి ఇంకా ఎక్కువ చెప్పడానికి ఏముంటది? లైట్ ఎలా చూస్తారు? సో, మీలో కొన్ని చేంజెస్ అయితే రావాల్సిన అవసరం ఉందండి. ఏ రోజైతే మీ పర్సనాలిటీ కానీ, మీ థాట్ ప్రాసెస్ కానీ చేంజ్ అవుతదో, ఆ రోజే మీ లైఫ్‌లో మీరు లైట్‌ని చూస్తారండి. అప్పటి వరకు ఇలానే ఉంటది. ఇంక దీనికి ఎక్కువ చెప్పేదేం లేదు. మీలో కొన్ని చేంజెస్ వస్తే మాత్రం సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. మీరు అనుకున్న దానికంటే కూడా మీరు హ్యాపీగా కూడా ఉంటారు. మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. సో, ఇప్పటి నుంచైనా సరే కొంచెం చేంజ్ అవ్వడానికి ట్రై చేయండి. ఫస్ట్ హీల్ అవ్వడానికి ట్రై చేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ కార్డ్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, పర్టిక్యులర్‌గా ఈ కార్డ్ పెట్టడానికి ఒకటే రీజను. వీల్ ఆఫ్ కర్మ అనేది అలా స్పిన్ అవుతూనే ఉంటది. ఒక మనిషి లైఫ్‌లోనేంటంటే గుడ్ లక్, బ్యాడ్ లక్ 2 ఉంటాయి. సో, డెఫినెట్‌గా వాళ్ళు కర్మ అనేది ఫేస్ చేయాలి. కర్మని క్లియర్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కొన్ని థింగ్స్ ఏంటంటే వాళ్ళు అనుకున్నట్టుగా జరగవు. సమ్ కైండ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ అనేవి ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. వన్స్ అంటే ఆ కర్మ అనేది క్లియర్ అవుతుంది. ఆర్ వాళ్ళు చేసిన గుడ్ డీడ్స్‌కి కొన్ని జరగాల్సున్నప్పుడు మాత్రం గుడ్ లక్ వాళ్ళ వైపు ఉంటుంది కాబట్టి గుడ్ థింగ్స్ అయితే జరుగుతాయి. సో, కంప్లీట్‌గా లైఫ్ ఎప్పుడూ కూడా బ్యాడ్ లక్ మీదే డిపెండ్ అయ్యి అయితే ఉండదు. అలా అని చెప్పి గుడ్ లక్ కూడా కాన్స్టెంట్‌గా ఉండదు. బట్ ఏది ఏమైనా సరే ఫేజెస్ అంటూ ఉంటాయండి. ఒక్కొక్క ఫేజు ఒక్కొక్కలా ఉంటది అని ఒక ఇండికేషన్ పెట్టానంతే. సో, అసలు చూద్దాము ఇంకా ఇప్పుడు ప్రస్తుతం అసలింకా చూద్దాం. ప్రస్తుతం మీ అదృష్టం ఎలా ఉంది? మీకసలు యూనివర్స్ ఏం చెప్తుందో చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, లైఫ్ మీద చాలా హోప్స్ పెట్టుకున్నారండి. పర్టిక్యులర్‌గా మీ లైఫ్‌లో కొన్ని సిట్యుయేషన్స్ ఉన్నాయి. ఆ సిట్యుయేషన్స్ కూడా వర్కౌట్ అవుతాయి అనుకోని చాలా హోప్స్ పెట్టుకున్నారు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఛాలెంజెస్ అనేవి స్టార్ట్ అయ్యాయి. అంటే ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, మీ లైఫ్‌లో మీరు చాలా బర్డెన్ క్యారీ చేస్తున్నారండి. చాలా రోజుల నుంచి. అంటే ఇప్పుడు ఒకటే ప్రాబ్లమ్ అని అనుకోవడానికి ఒకటే ప్రాబ్లమ్ లాగా ఏమి అనిపించట్లేదు. రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఈ రకరకాల ప్రాబ్లమ్స్ నుంచి కూడా అంత ఈజీగా బయట పడలేకపోతున్నారు. ఒక ప్రాబ్లమ్ తర్వాత ఇంకొక ప్రాబ్లమ్, ఆ తర్వాత ఇంకొకటి. అంటే జనరల్‌గా అందరి లైఫ్ ఇలానే ఉంటది. ఒక ప్రాబ్లమ్ క్లియర్ అవ్వగానే ఇంకొకటి స్టార్ట్ అవుతది. సో, లైఫ్ ఎవరికీ కూడా ఈజీగా ఎప్పుడూ ఉండదు. సో, అలా చూసుకున్నట్టయితే మీరేంటంటే అలా చాలా ఫేస్ చేస్తున్నారు. సో, ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా అంటే మీ వైపు నుంచి మీరేంటంటే హ్యాపీగా ఉండాలి. లైఫ్‌ని ఎలా అయినా సరే కంఫర్టబుల్‌గా చేంజ్ చేసుకోవాలి అని చెప్పి మీ వైపు నుంచి మీరు ప్రయత్నాలయితే చేస్తున్నారు. కాకపోతే మీరేంటంటే ప్రెజెంట్ లైక్ ఈ టైంలోనేంటంటే ఒక డెడ్ ఎండ్ సిట్యుయేషన్‌లో ఉన్నారండి. మీరు ఎంత ముందుకు వెళ్తున్నా సరే ఇవేంటంటే రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అంటే తగ్గట్లేదు. ఉన్న సమస్యలు తగ్గితే ఏదో లైఫ్ మీద హోప్ క్రియేట్ అవుతది. బట్ అలా ఒకటి తర్వాత ఒకటి ఇంక అలా పెరిగిపోతుంటే చుట్టూ ఉన్న వ్యక్తులు కోఆపరేట్ చేయకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? మీ లైఫ్ ప్రెజెంట్ అలానే ఉంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మీరున్నారు. సో, మీరేంటంటే ఇంకా అంతా కూడా బ్యాడ్ లక్ వల్లే జరుగుతుంది. సో, ఏం చేస్తున్నా ఎందుకు మరి ఇలా జరుగుతుంది? లక్ ఉంటే ఇలా జరగకూడదు కదా! సో, అన్నీ తొందరగా జరగాలి కదా! ఆర్ అట్‌లీస్ట్ క్లియర్ అయిన తర్వాత కొంతకాలమైనా హ్యాపీగా ఉండాలి కదా! అని ఇలా ఫీల్ అవుతున్నారు మీరు. సో, మీ లైఫు ఒకలా ఉంటదనుకుంటే లైఫ్ ఇంకొకలా ఉంది. అది మీకెక్కువ బాధ అనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఇప్పుడు ఇవన్నీ యాక్సెప్ట్ చేసినా సరే మీరు హ్యాపీగా ఉండలేరేమో. అంటే వీటితో ట్రావెల్ అవ్వడం కూడా కష్టమేమో. లైఫు ఎలా ముందుకు వెళ్తదో ఏంటో. ఇలా ఫీల్ అవుతున్నారండి. బట్ మీరేంటంటే ఎవేకెన్ అవ్వలేదండి ఫస్ట్. స్పిరిచ్యువల్‌గా ఎవేకెనింగ్ మీకు జరిగితే సిట్యుయేషన్స్‌ని మీరు బియాండ్ చూస్తారు. సో, లక్ మీ వైపు లేదు అని నేను చెప్పను కానీ, లక్ మీ వైపు ఉంది. కాకపోతే
ఆ లక్ మీకు ఇంకా బాగా సపోర్ట్ చేయాలి అంటే మీ ఆలోచనలు మారాలండి. మీరు చేసే ప్రయత్నాలు మారాలి. ఏం చేస్తున్నా సరే ఒక ప్లానింగ్‌తో మీరొక క్లారిటీతో చేయడం స్టార్ట్ చేస్తే, ఆ ప్రాసెస్‌లో మీరు కూడా కొంత చేంజ్ అవ్వడానికి ట్రై చేసి ముందుకు వెళ్తే, థింగ్స్ అప్పుడు వర్కౌట్ అవుతాయి. అప్పుడు లక్ అనేది కూడా మీకు వర్కౌట్ అవుతుంది. సో, ఈ టైంలో మీరు అంటే ఏది చెయ్యొద్దు, మీకు కలిసి రాదు అని నేను చెప్పను కానీ, సిట్యుయేషన్స్‌ని బియాండ్ చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. ఆర్ మీ పర్సెప్షన్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఒకటి మీరు ఫేస్ చేస్తున్నారు, అది క్లియర్ చేసుకోవాలి అంటే ప్రెజెంట్ మీరు ఆ సిట్యుయేషన్‌ని ఎలా చూస్తున్నారో అలా చూడకూడదు. దాన్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఐ మీన్ లైక్ మీ పర్సెప్షన్ అనేది చేంజ్ అవ్వాలండి. మీరు చూసే పాయింట్ ఆఫ్ వ్యూవే కంప్లీట్‌గా రాంగ్‌గా ఉంది. ఆర్ డిఫరెంట్‌గా ఉంది. ఆ సిట్యుయేషన్‌కి అది సూట్ అవ్వదు. సో, మీరు అది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది చేంజ్ చేసుకోవడాన్ని మీరు కష్టంలా ఫీల్ అవుతున్నారు. దాన్ని బ్యాడ్ లక్‌లా ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే మీరు అంటే ఇప్పుడు అలా ఒకవేళ కానీ సిట్యుయేషన్‌ని యాక్సెప్ట్ చేస్తే, మీ పాయింట్ ఆఫ్ వ్యూ చేంజ్ చేసుకొని మీరు ట్రై చేస్తే, ఈవెన్ అది వర్కౌట్ అయినా ఆర్ అక్కడ ఏమైనా సరే చేంజ్ వచ్చినా సరే, అది మీకు కంఫర్ట్ ఇవ్వదేమో, అది మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదేమో అనుకోని మీరు ఫీల్ అవుతున్నారు. అందుకే మీరేంటంటే ఇక్కడ వ్యక్తులకి కోఆపరేట్ చేయట్లేదు, సిట్యుయేషన్‌కి కోఆపరేట్ చేయట్లేదు. సో, మీరనుకున్నదే ఇంకా జరగాలి ఆర్ మీరనుకుంటుందే కరెక్ట్ అని మీరు ఫీల్ అవుతున్నారు. నాకు తెలిసి థర్డ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మీరు వ్యక్తుల మాట కూడా వినట్లేదండి. మీరేంటంటే మీ ఓన్ బేసిస్‌లో చేయాలనుకుంటున్నారు. అది తప్పు కాదు. అలా ఓన్ బేసిస్‌లో చేయాలి అనుకున్నప్పుడు కూడా వ్యక్తులు చెప్పింది వినాల్సిన అవసరం లేదు కానీ, స్టిల్ మీ పర్సెప్షన్ మీరు చేంజ్ చేసుకోవాలి. మీరు చూస్తున్న వే కంప్లీట్‌గా డిఫరెంట్‌గా ఉంది. అసలు అలా ఉంటే కూడా అది వర్కౌట్ అవ్వదు. క్లియర్‌గా ఇక్కడ మీలోనే చేంజెస్ రావాలండి. మీరు ఒకటి ఇలా వర్కౌట్ అవ్వాలి, ఇలా జరగాలి అనుకుంటే అది ఫస్ట్ అలా జరగొచ్చు, జరగకపోవచ్చు. కాకపోతే మీరు చూసే విధానం ఫస్ట్ ఎలా ఉంది? దానికోసం మీరేం ప్లాన్ చేస్తున్నారు? ఆ తర్వాత ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? అట్ ద సేమ్ టైమ్ ఈ ప్రాసెస్‌లో మీరు ఎలా చేంజ్ అవుతున్నారు యాస్ ఎ ఇండివిడ్యుయల్‌గా. సో, ఇవి మీకు రావాల్సిన క్లారిటీ అండి. ఇలా కొన్ని చేంజెస్ ఇంటర్నల్‌గా, ఎక్స్‌టర్నల్‌గా వస్తే మీ సిట్యుయేషన్స్ బెటర్ అవుతాయి. మీరు కోరుకున్న హ్యాపీనెస్ మీకు దొరుకుతది. ఎందుకంటే ప్రతిసారి కూడా యూనివర్స్ మనం కోరుకున్నది కోరుకున్నట్టుగా ఇవ్వదు. లైక్ ఎలా ఇస్తుంది అంటే మనం డిజర్వ్ చేసేది మనకిస్తుంది. ఈవెన్ మనం అక్కడ 100% ఎఫర్ట్ పెట్టినా, ఇఫ్ ఆ సిట్యుయేషన్‌లో మనం ఒక టైప్‌లో డిజర్వ్ చేస్తాం అన్నప్పుడు అదే మనకిస్తది. బట్ ఎగ్జాక్ట్‌గా మనం అనుకుందే ఇవ్వదు. ఎందుకంటే మనం మేబీ అదే మనకి హ్యాపీనెస్ ఇస్తుందేమో అనుకుంటాం. బట్ అది మనకి హ్యాపీనెస్ ఇవ్వదు కాబట్టి మనం డిజర్వ్ చేసేది మనకిస్తది. సో, అందుకే మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌లో హ్యాపీగా ఉండాలి. లైక్ మీకున్న ప్రాబ్లమ్స్ నుంచి మీరు బయటకి రావాలి అంటే మీ పర్సెప్షన్‌ని మీరు చేంజ్ చేసుకోవాలి. చాలా స్టబ్బర్న్‌గా ఉన్నారండి మీరు. కొన్ని సిట్యుయేషన్స్‌లోని మీ వే ఆఫ్ థింకింగ్ కానీ, మీరు అంటే వాటిని హ్యాండిల్ చేయాలి అనుకుంటున్నారు కదా! లైక్ ఏవో కొన్ని ప్లాన్ చేసుకొని ఉంటారు కదా! సో, ఫస్ట్ అదే కరెక్ట్‌గా లేదు. మీ ప్లానింగ్ కానీ, మీరు ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసినట్టయితే, మీరు ఆల్రెడీ ఫెయిల్యూర్ చూసే ఉండాలి. సో, ఫెయిల్యూర్ చూసారంటే ఖచ్చితంగా అది వర్కౌట్ అవ్వదనే అర్థం. అంటే ఒకటి అందరికి గైడెన్స్ సేమ్ ఉండదు. థర్డ్ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ గైడెన్స్. ఇఫ్ నేను చెప్తుంది కానీ మీకు రెజోనేట్ అవుతున్నట్టయితే, ఇప్పటి నుంచైనా సరే మీరు మారడానికి ట్రై చేయండి. మీ పర్సెప్షన్ చేంజ్ అవ్వాలండి. మీరు థింగ్స్‌ని అర్థం చేసుకుంటుంది కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు. కానీ అది రాంగ్. కరెక్ట్‌గా థింక్ చేయట్లేదు. ఇఫ్ వ్యక్తులు కానీ ఇందులో ఉంటే, వ్యక్తుల పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటో కూడా మీరు అర్థం చేసుకోవాలి. వ్యక్తి చెప్పింది మీరు వినాల్సిన అవసరం లేదండి. మీ ఓన్ జడ్జ్‌మెంటే మీకుంటది. కాకపోతే ఎక్కడో మీ పర్సెప్షన్ డిఫరెంట్‌గా ఉంది. దానివల్ల థింగ్స్ అలా జరుగుతున్నాయి. బట్ లక్ మీ వైపు లేదు అంటే, లక్ మీ వైపు ఉంది. లక్ ఉంది కాబట్టే ఇంకా మీరు ఏంటంటే ఇలా అయినా మూవ్ అవుతున్నారు. కాకపోతే లక్‌ని మీరు ఫుల్‌గా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. కొన్ని మీకు నిజంగానే హ్యాపీనెస్ ఇవ్వాలి అంటే, మీరు కొంత చేంజ్ అవ్వాలి. మీరేంటంటే చేంజ్ అవ్వడానికి ఇష్టపెట్టుకోవట్లేదండి. ఒక స్టెప్ వేయాలంటే ఆలోచిస్తున్నారు. భయపడుతున్నారు. అదెలా ఉంటదో ఏంటో అని. తెలియని సుఖం కష్టం అనిపిస్తుంది. తెలిసిన కష్టం సుఖం అనిపిస్తుంది. అంటే మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. మీవి ఆలోచనలు ఇలా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం పడతది. ఏదేమైనా సరే మీరు కొంచెం చేంజ్ అవ్వాలి. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మందేంటంటే ఓల్డ్ ప్యాటర్న్స్ ఇంకా క్యారీ చేస్తున్నారండి. ఆ ఓల్డ్ ప్యాటర్న్స్, ఓల్డ్ ఎనర్జీ వల్ల మీరు బెనిఫిట్ అవ్వట్లేదు. ఇప్పుడు మీరు ఒక వేలో ట్రై చేస్తున్నప్పుడు వర్కౌట్ అవ్వట్లేదు. సో, మీరు ఒక వేలో ఆలోచిస్తున్నారు. దానివల్ల మీరు బెనిఫిట్ అవ్వట్లేదు. అంటే అక్కడ ఏంటి మీనింగు? చేంజ్ అవ్వాలనే కదా మీనింగు. మీలోనే కొన్ని చేంజెస్ రావాలనే కదా మీనింగు. సో, దానికోసం మీరిక్కడ ప్రయత్నం చేయాలండి. మీలో కొన్ని చేంజెస్ వస్తే మీరు బెనిఫిట్ అవుతారు. లేకపోతే మాత్రం వచ్చే రోజుల్లో కూడా మోస్ట్‌లీ ఇబ్బంది పడతారు. అంటే లక్ అనేది మీది ఎలా ఉందంటే, మీరు చేంజ్ అయ్యి ప్రయత్నాలు చేస్తేనే ఏదైనా వర్కౌట్ అవుతది. లక్ అనేది మీకు కలిసొస్తది.
మీరు చేంజ్ అవ్వకుండా ఎన్నిసార్లు ప్రయత్నం చేసి అదే కరెక్ట్ అని మీరు అనుకున్నా అది వర్కౌట్ అవ్వదు. దానికి మీరు ఏంటంటే లక్‌ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. కర్మ అని కూడా కన్వీనియంట్‌గా మిమ్మల్ని మీరు కన్విన్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇవేవి కాదు రీజను. ఓన్లీ మీ పర్సెప్షనే ఇక్కడ అంటే ఒక రీజన్ లాగా నాకు అనిపిస్తుంది. సో చేంజ్ అవ్వడానికైతే ట్రై చేయండి. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. సో బేసిక్‌గా నేను మళ్ళీ చెప్తున్నానండి. మీరేంటంటే ఫస్ట్ నుంచి కూడా చాలా జాగ్రత్తగా, చాలా ప్లాన్ చేసుకునే థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తున్నారు కానీ మీ లైఫ్‌లో ఉన్న సిట్యుయేషన్స్‌ని బట్ అక్కడక్కడ క్లియర్‌గా మ్యానిపులేట్ అవుతున్నారు. సో అది మ్యానిపులేషన్ అని కూడా మీరు అర్థం చేసుకోవట్లేదు. వ్యక్తులు మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా నాకేం అనిపించట్లేదు. మీ థాట్సే మిమ్మల్ని మ్యానిపులేట్ చేస్తున్నట్టుగా ఆర్ అంటే ఇలా ఉంటేనే, ఇలా చేస్తేనే సిట్యుయేషన్స్ మీ కంట్రోల్‌లో ఉంటాయి అన్నట్టుగా మిమ్మల్ని కన్విన్స్ చేస్తున్నాయి. సో మీరు కూడా అదే బలంగా నమ్మి మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్ని ప్రయత్నాలు చేసినవి ఫలిస్తున్నాయా అంటే ఏం లేదు. సో, అలాంటప్పుడు ఇంకా అది కరెక్ట్ అని మీరు ఎలా అనుకుంటారు? ఇది ఇక్కడ ప్రాబ్లమ్ అండి. ఒకటైతే నేను చెప్తాను. మీరేంటంటే మీ సిట్యుయేషన్స్‌ని కొంచెం క్లియర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు, మీ చుట్టూ ఉన్న వ్యక్తుల మాట కూడా వినాల్సిన అవసరం కనిపిస్తుంది. అందరి మాట కాదు కానీ, ఇప్పుడు ఒక అడ్వైస్ ఒకళ్ళ దగ్గర తీసుకోవాలి అంటే, వీళ్ళైతే కరెక్ట్ పర్సన్. వీళ్ళైతే మనకి కరెక్ట్‌గా అడ్వైస్ ఇస్తారు అని మనసుకి అనిపిస్తూ ఉంటది చూడండి. అలాంటి వాళ్ళ దగ్గరే అడ్వైస్ తీసుకోండి. మన వాళ్ళే కదా! మనకు బాగా తెలిసిన వాళ్ళే కదా! సో, అంటే వీళ్ళే బెటరు అని ఈజీ ఆప్షన్స్ వెతుక్కోవద్దు. ఎందుకంటే కొన్ని సార్లు ఏమవుతుందంటే, పాజిటివ్‌గా చెప్పిన వాళ్ళే మనుషులకి నచ్చుతారు. నెగెటివ్‌గా చెప్పేవాళ్ళు నచ్చరు. అది ఓకే బాగానే ఉంది. బట్ సిట్యుయేషన్‌లా అర్థం చేసుకొని అక్కడ పాజిటివా, నెగెటివా అని చెప్పేవాళ్ళు అంటే అదెందుకు చెప్తున్నారు అని ఆలోచించాలండి. చెప్పిందంతా జరుగుతాది అని నేను అనను కానీ, బట్ ఒక వ్యక్తి నుంచి మనం ఒక అడ్వైస్ తీసుకున్నప్పుడు ఏంటంటే, అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా వాళ్ళ పర్సెప్షన్ ప్రకారం వాళ్ళది చెప్తారు. సో, అది ఎంతవరకు కరెక్ట్ అని మనం కూడా ఆలోచించినప్పుడు మనకి కొంత క్లారిటీ వస్తదండి. సో, చెప్పిందంతా వినేయండి అని నేను అనను. బట్ అట్‌లీస్ట్ మీరు ఒకళ్ళ అడ్వైస్ తీసుకున్నప్పుడు మీరెక్కడ రాంగ్ చేస్తున్నారు? మీ పర్సెప్షన్‌కి, వాళ్ళ పర్సెప్షన్‌కి మధ్యలో డిఫరెన్స్ ఏంటి అనేది మాత్రం మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని దాన్ని మీరిక్కడ క్లియర్ చేసుకోవడానికి చూడాలండి. సో, ఏది ఏమైనా సరే ఇక్కడి నుంచైనా సరే మిమ్మల్నే మీరు ట్రస్ట్ చేయండి. మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని కూడా ట్రస్ట్ చేయండి. కాకపోతే ఇలా అంటే ఏది ట్రస్ట్ చేసినా, ఎంతమందిని ట్రస్ట్ చేసినా స్టిల్ వాళ్ళ ఆలోచనలు, మీ ఆలోచనలు ఎంతవరకు మ్యాచ్ అవుతున్నాయి? అండ్ మీ సిట్యుయేషన్‌కి మీరు ఎంతవరకు కరెక్ట్‌గా ఆలోచిస్తున్నారు? కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇవి చెక్ చేసుకుంటూ మీరు ముందుకు వెళ్తే మీ లైఫ్‌లో ఉన్న చాలా ప్రాబ్లమ్స్ క్లియర్ అవుతాయండి. సో, అవి క్లియర్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఓన్లీ మీ థాట్ ప్రాసెస్ వల్లే అని అనను. లక్ కూడా ఉండడం వల్లే అవుతాయి. సో, లక్ లేదు అని అనుకుంటున్న వాళ్ళకి లక్ ఉందనే చెప్తాను. లక్ అనేది ప్రతి మనిషి లైఫ్‌లో కూడా ఉంటదండి. ఉండదు అని అంటూ ఏముండదు. కాకపోతే అప్పుడప్పుడు మన ఆలోచనల వల్ల, మనం చేసే పనుల వల్ల అటు, ఇటు అవుతూ ఉంటాది. మరి దానికేంటంటే మనం బ్లేమ్ చేయడానికేం లేదు. సో, మన వైపు నుంచి మనం కరెక్ట్‌గా ఉన్న తర్వాత ఆ టైంకి అంటే లక్ లేకపోతే కొంచెం థింగ్స్ అనేవి హాల్ట్ అవుతాయి. ఐ మీన్ స్లో అయిపోతాయి. బట్ కంప్లీట్‌గా ఆగిపోతాయనేం కాదు. తర్వాతైనా వర్కౌట్ అవుతాయి. సో, మీ విషయంలోనేంటంటే తర్వాతైనా వర్కౌట్ అవుతాయనేం లేదు. వెంటనే వర్కౌట్ అవుతాయి. మీ పర్సెప్షన్ చేంజ్ చేసుకొని మీరు కరెక్ట్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేస్తే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బై.